ప్రైజ్ జీసస్. ఈడు జోడు కుదరాలి. దేవుడు మొట్టమొదటిగా ఆదాముని సృష్టించాడు, తర్వాత అవ్వను సృష్టించాడు గనక అవకాశం ఉన్నంత వరకు అబ్బాయి అమ్మాయి కన్నా పెద్దోడుగా ఉండాలి. కొంత మరి ఆ వయసు యొక్క వ్యత్యాసం ఉండాలి. మరి కుటుంబాలు, వ్యక్తిగత అలవాట్లు, ఆత్మీయ జీవితము, ఆధ్యాత్మిక జీవితము, భక్తి జీవితము కూడా వివాహాల ముందు కొంత తెలుసుకుంటే మంచిది. ఓవరాల్గా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే మన యొక్క పిల్లల యొక్క జీవితము కొంత బాగుంటుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి తెలుగులో ఒక సామెత ఉన్నది, అది బూతు మాట, మరి అనకూడదు. చాలా సందర్భాల్లో మనిషి మంచోడే, కానీ మరి గుణము అలాగుంటదట. అలాగా ఉండకూడదనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి దయచేసి మరి ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమంలో నేను ఏదో మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశాను, మరి వివాహ సంబంధాలు మీరు చూపించబడను అని చెప్తాను అనుకుంటున్నారేమో. ఆ విషయాలు చెప్పను. కానీ బైబిల్ గ్రంథంలో మనకి పెద్దగా పరిచయం లేని ఒక స్త్రీని ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఆమె ఎవరంటే ఎలీషబా. చాలా మందికి ఈ పేరు ఉండదు, మరి ఉన్నదేమో నాకు తెలియదు. చాలా మంచి పేరు. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక వచనంలో ఈ స్త్రీని గురించి వివరించబడింది. ఎవరు ఆ స్త్రీ అంటే అహరోను భార్య ఎలీషబా. ఈ స్త్రీని గురించి క్లుప్తంగా మరి మనము ధ్యానము చేద్దాము. ఈ స్త్రీ స్వయంగా మంచి వ్యక్తిని, మంచి కుటుంబాన్ని, మంచి భక్తిపరుణ్ణి వివాహము చేసుకున్నది గనక ప్రధానంగా తన జీవించిన జీవితంలో సంతోషించింది, ఆనందించింది. మరి ఈ స్త్రీ మనకందరికీ కూడా ఒక మాదిరి మరి కనపరిచింది. చాలా సందర్భాల్లో మన క్రైస్తవ కుటుంబాల్లోనే వివాహాలు ఫెయిల్ అవ్వడానికి, డివోర్స్లు అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ది ఫిజికల్ అట్రాక్షన్. ఆ యూత్ మీటింగ్లోనో, చర్చిలోనో, ఆ యూత్కి సంబంధించిన కార్యక్రమాల్లోనే చూస్తారు. క్రిస్టియనే కదా, చర్చ్ మెంబరే కదా అని ప్రేమలో పడతారు. ఆ తర్వాత మనిషి మంచోడే కాబట్టి వివాహాలు చేసుకుంటారు. ఆ తర్వాత బుద్ధి మంచిది కాదు కాబట్టి డివోర్స్లు అవుతా ఉంటుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. ఆ తర్వాత డవ్ అయిపోతుంది. డవ్ అంటే పౌరం అండి, ఎగిరిపోతుంది. మరి ఈ స్త్రీని గురించి మీతో నేను పంచుకోకముందు మరి మన మధ్య మా ఆత్మీయ కుటుంబానికి చెందిన ఒక సిస్టర్ గారు, శ్రీమతి ఎం గ్రేస్ సుగుణమ్మ గారు మరి మదనపల్లి నుండి మరి ప్రార్థన చేసి పంపించారు. సిస్టర్ గారు చేసిన ప్రార్థన తరువాత మరి ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమంలో క్లుప్తంగా చెప్పి మరి నేను ముగిస్తాను. ప్రార్థన. చిన్న ప్రార్థన చేస్తాం. గొప్ప దేవ, కనికరమ తండ్రి, నీకు నమైన నామ పొందాలను స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన యూట్యూబ్ ద్వారా దైవ సేవకుడు ప్రదీప్ పాస్టర్ గారు బైబిల్లోని స్త్రీల గురించి బోధించినగా ఆ స్త్రీ యొక్క గుణగణాలను మేము కూడా కలిగినది సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఎందరో వీక్షిస్తున్నారు తండ్రి, ఆత్మీయంగా బలపడుతున్నారు. ఆయన చేస్తున్నటువంటి సేవను ఘనంగా ఆశీర్వదించమని, ఆయన కుటుంబాన్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ప్రార్థన చేసిన సిస్టర్ సుగుణమ్మ గారికి మనందరి తరపున వందనాలు తెలియచేస్తున్నాను. ఎలీషబా. మనం చాలా సార్లు ఈ పేరుని మరి మనము వినము. చాలా మంది ఈ పేరుని పెట్టుకున్నారేమో నాకు తెలియదు. మరి చాలా మంచి పేరు, మంచి కుటుంబము. ఈ స్త్రీ ఎవరంటే స్వయంగా ప్రధాన యాజకుడైన మొట్టమొదటి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి ప్రధాన యాజకుడైన అహరోను యొక్క భార్య, యోధా గోత్రానికి సంబంధించిన కుమార్తె ఈ ఎలీషబా. ఈ స్త్రీని గురించి ఒకే ఒక వచనంలో రాయడం జరిగింది. ఆ వచనంలో తండ్రిని గురించి రాయడం జరిగింది. అమ్మీనాబాదు అనే తండ్రికి పుట్టిన కుమార్తె ఈ యొక్క స్త్రీ ఎలీషబా. మరి ఈ అమ్మీనాబాదు ఎవరంటే బోయాజుకి సంబంధించిన వంశీయుడు. బోయాజ్ అనగానే దావీదు వంశీయుడు.
ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి వంశీయుడు ఈ యొక్క అమ్మీనాబాదు. మత్తయి సువార్తలో ఒకసారి, లూకా సువార్తలో ఒకసారి ఈ ఎలీషబా తండ్రి అయిన అమ్మీనాబాద్ గురించి వ్రాయడం జరిగింది. మరి ఇంకా ఈమె ఎవరికి తల్లి అని ఆలోచిస్తే అహరోనికి 4 కుమారులు, ఒక్కతే భార్య. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఈ 4కి మరి ఈమె తల్లి. ఆ 4 కూడా తండ్రి తర్వాత యాజకత్వం చేశారు. మొత్తానికి యాజకులకి మరి ఈ స్త్రీ ఒక తల్లిగా చూడొచ్చు మనం. అలాగే ఈ స్త్రీకి ఒక అన్న కూడా ఉన్నాడు. అమ్మీనాబాదుకి మరి కుమారుడు. ఈ స్త్రీకి అన్న నాషోను. ఈ నాషోను ఎవరంటే యూదా గోత్రానికి, ఆ ట్రైబ్కి ఒక మంచి నాయకుడు. మరి ఇతను కూడా దావీదు వంశీయుడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి దూరపు బంధువు. ఇంకా ఈ స్త్రీ ఎవరంటే స్వయంగా మోషే భక్తుడికి సిస్టర్ ఇన్ లా. అంటే ఈ యొక్క అహరోనికి బ్రదర్ అయిన మోషేకి మరి ఈమె సిస్టర్ అవుతుంది. మరి బంధువురాలు. అంటే ఓవరాల్ గా చాలా పెద్ద కుటుంబము, ఓవరాల్ గా చాలా మంచి కుటుంబము. మంచి కుటుంబము, గొప్ప కుటుంబము, యాజక కుటుంబము. క్రీస్తుని భూలోకానికి తీసుకొని రావడానికి ఒక ఉడుత సహాయంగా తినవంతు పాత్రని పోషించిన స్త్రీ ఈ యొక్క ఎలీషబా. ఎలీషబా అనగానే మరి ఇదొక హీబ్రూ పదం అండి. ఎల్ అని అనగానే గాడ్, దేవుడు అని అర్థం మనకు తెలుసు. షీబా అని హీబ్రూలో లేదు కానీ శివ, SHVA అని ఉన్నది. ఈ శివ అనగానే ఓత్ అంటే దేవుడి మీద ప్రమాణమని ఈ ఎలీషబాకి మరి మంచి పేరు వారి తల్లిదండ్రులు పెట్టారు. మనం ఎవరికైనా ఆడపిల్లలు పుడితే ఈ పేరు పెట్టండి, మంచి పేరు. మనం ఈ యొక్క స్త్రీని గురించి నేర్చుకుంటే మరి మనకి ఏమీ అర్థం అవుతుంది. ఆ 1-2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మరి నిర్గమ కాండము 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక్కసారి మరి ఈ స్త్రీని గురించి వివరించడం జరిగింది. మరి ఈ రోజుల్లో మరి వివాహాల గురించి మనం ఆలోచన చేస్తే మరి వివాహాలు అవుతున్నాయి. వివాహాలు అయిన తరువాత మరి చాలా మంది ఆడపిల్లలు భర్త యొక్క కుటుంబాన్ని లేదా భర్త యొక్క కుటుంబం పేరు, ఆ ఫ్యామిలీ నేమ్ ని మరి వారు తీసుకోవట్లేదు. ఇంకా తండ్రి యొక్క కుటుంబం పేరు మీదే చలామణి అవుతున్నారు. ఏమీ తప్పు లేదు, ఎవరిష్టం వారిది. అలాగే చాలా మంది ఆడపిల్లలు ఇంకా తండ్రి కుటుంబంతోనే ఐడెంటిఫై చేసుకుంటున్నారు కానీ భర్త యొక్క కుటుంబంతో ఐడెంటిఫై చేసుకోవట్లేదు. ఏమీ తప్పులేదండి, అంతా కూడా వారిష్టము. అయితే ఈ స్త్రీని గురించి ఒక్కసారి వివరించి పరిశుద్ధ లేఖనాలు మనకి ఎలాగ తెలియచేశాయి అని గమనిస్తే ఈ స్త్రీని గురించి మనకి వివరిస్తూ అమ్మీనాబాదు కుమార్తె అని వివరించడం జరిగింది. అలాగే ఈ యొక్క మరి కుమార్తె ఈ యొక్క ఎలీషబా మరి తన భార్యగా ఉన్నది అహరోనికి అని కూడా మరి మనకి తెలియచేస్తుంది. అయితే ఇక్కడ బాగా వ్యత్యాసం మీరు గమనించాలి. లోతుగా చెప్తున్నానండి, చాలా మరి తల పగలగొట్టుకున్నాను అర్థం అవ్వక. మరి ఈ యొక్క రూతు గ్రంథాన్ని 4వ అధ్యాయాన్ని 12వ వచనాన్ని చూస్తే అక్కడ ప్రజలు రూతు మీద, నయోమి మీద అభాండం వేశారు. ఈ మోయాబీయురాలు ఆ యొక్క మోయాబు దేవతల్ని ఆరాధిస్తుందని మేము చూసామని, పట్టబడిందని ఆ సంఘ పెద్దలు సంఘ పెద్దలు కాదులేండి, దేశం పెద్దల దగ్గరికి తీసుకొని వచ్చారు. అది ఫాల్స్ ఎక్యూజేషన్ అని తెలిసింది. ఆ తర్వాత అందరూ కూడా మేము తప్పు చేసాం, క్షమించమని ఆ యొక్క స్త్రీలని కొనియాడారు, అంటే రూతుని, నయోమిని. అక్కడ ప్రజలు రూతుని మరి దీవిస్తూ ఏమని మాట్లాడారంటే, రూతు గ్రంథము దయచేసి చూడాలని కోరుతున్నాను. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనరాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరసు కుటుంబం వలె నుండునుగాక అనిరి. అంటే ఇక్కడ ప్రజలు ఎవరిని బట్టి ఈ యొక్క భార్యని అనగా ఈ యొక్క మరి ఎలీషబాని దీవిస్తున్నారంటే పెరసు కుటుంబం వైపు నుండి దీవిస్తున్నారు. మరి పెరసు ఎవరంటే
భర్త వైపు నుండి వచ్చిన బంధువు. భర్తని బట్టి రూతుని, మరి మోయేబురాలైన ఆ రూతుని మరి పెరుజు వంశస్థులాగా, ఆ పెరుసు వంశస్థులు ఎలాగ దీవించబడ్డారో, ఆ పెరుసు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత వచ్చిన వీరందరూ ఎలాగైతే ఆశీర్వదించబడ్డారో, ఆ యోధా గోత్రం వీరికి ఎలాగొచ్చిందో నువ్వు అలాగ దీవించబడదువు గాకని మరి భర్త కుటుంబం వైపు నుండి ఈ స్త్రీని ఆశీర్వదించినట్లుగా మరి మనం చూస్తాం. భర్తను బట్టి ఎలీషబ దీవించబడింది, భర్తను బట్టి ఈ యొక్క రూతు దీవించబడింది, కొనియాడబడింది, ఆశీర్వదించబడింది. అవును, ఇంతకీ ఎలాగా? స్టార్టింగ్ లో చెప్పాను, మంచి వ్యక్తిని చూస్ చేసుకుంది కాబట్టే, మంచి కుటుంబాన్ని చూస్ చేసుకున్నది కాబట్టే, ప్రార్థనా పూర్వకంగా అహరోన్ని వివాహము చేసుకున్నది కాబట్టే తర్వాత కాలంలో అన్ని ఆశీర్వాదాలు వచ్చినట్లుగా కూడా మరి మనము గమనించవచ్చండి. స్టార్టింగ్ లోనే మంచి కుటుంబాన్ని, భయభక్తులు కలిగిన కుటుంబాన్ని, మంచి వ్యక్తిని, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటే, క్లాస్ ఏదైనప్పటికీ, క్యాస్ట్ ఏదైనప్పటికీ మనము ఆ యొక్క ప్రార్థనా పూర్వకంగా వివాహం చేసుకోగలిగినట్లయితే తర్వాత జీవితం అంతా కూడా సంతోషిస్తాం. యవనస్తులారా, ఇంకా పెళ్లి కాని వారలారా, యవనస్తులకి వివాహాలకు సిద్ధపడుతున్న తల్లిదండ్రులారా, నాకు తెలిసిన ఒక కుటుంబము స్టార్టింగ్ ప్రయారిటీ గవర్నమెంట్ జాబ్, ఇంకొక కుటుంబము స్టార్టింగ్ ప్రయారిటీ ప్యాకేజీ ఎంత, ఇంకొక కుటుంబం స్టార్టింగ్ ప్రయారిటీ మన క్యాస్టేనా, ఏంటి నీ క్యాస్ట్, మనం అందరం కూడా క్రీస్తు రక్తానికి సంబంధించిన క్యాస్ట్, మన గోత్రం యూదా గోత్రం, ఇంతే మన క్యాస్ట్, అంతేగాని ఇది అది అని మనం చూడకూడదు. మరి అలాగా చేసుకున్నది గనక అన్ని దీవెనలు వచ్చాయి. భర్త కుటుంబం ద్వారా దీవించబడిన స్త్రీ ఈ ఎలీషబ. ఎప్పటికైనా సరే భర్తే నీకు ఆశీర్వాదం అవుతాడు గాని కుటుంబం తరపు నుంచి, ఆ తల్లిదండ్రుల కుటుంబం నుండి వేరైపోతారు గనక ఆ ఆశీర్వాదం అనేది భర్త నుండే వస్తాదని కూడా, అంటే అన్ని సందర్భాల్లో కాదు, మీకు నేను తెలియచేస్తున్నాను. అమ్మాయి రక్షింపబడిందా, రక్షణ పొందేడా అని ఎవ్వరూ చూడట్లేదండి. ఆ ట్యాగ్ ఉంటే చాలు, రోమన్ క్యాథలిక్ అయినప్పటికీ చేసేస్తున్నారంతే. అది మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా ఆది కాండము 49వ అధ్యాయము 8వ వచనంలో యాకోబు పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంటాడు, అందరినీ దీవిస్తూ ఉంటుంటాడు. 49వ అధ్యాయంలో ఈ 8వ వచనం వచ్చేసరికి ఇక్కడ యూదా, జూడాని ఆ గోత్రాన్ని దీవిస్తాడు. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. అంటే ఆ గోత్రాన్ని దీవిస్తున్నాడు. భర్త ప్రీస్ట్, పిల్లలు ప్రీస్ట్స్, ప్రీస్ట్హుడ్ ని కంటిన్యూ చేశారు. టోటల్ గా ఈ స్త్రీకి అన్ని ఆశీర్వాదాలే. ఆ యొక్క కుటుంబం అంతా కూడా మరి యాజక కుటుంబంగా మరి మనము చూస్తున్నాం. సందర్భం వేరే అయినప్పటికీ మనకి పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. మనము అంత్యకాలంలో ఉన్నాం. చాలా భయంకరమైన విషయాల్ని ప్రతిరోజు మన కనులతో చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనంలో మనకు తెలుసు, చాలాసార్లు చదువుతాం, చాలాసార్లు మనం ధ్యానం చేస్తాం, కోత విస్తారమే గాని పనివారు కొద్ది మందియే అని మరి మనకు తెలుసు. మరి మన క్రైస్తవులకి దేవుడు ఎందుకు తెలుసా పిల్లల్ని ఇస్తాడో? మరి చాలా సందర్భాల్లో మరి పిల్లల్ని భయభక్తులతో పెంచుతారని, మరి దేవుడు ప్రేరేపించిన రీతిగా పిల్లల్ని దేవుడికి సమర్పిస్తారని పేరెంట్స్ చాలా తెలివిగా తప్పించేసుకుంటున్నారు. నేను చాలా సందర్భాల్లో మరి తల్లిదండ్రులను అడుగుతాను, మీకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు కదా, ఎంతమంది, మరి దేవుని సేవకి ఇవ్వచ్చు కదా అని అంటే, అంతా వాళ్ళ ఇష్టమండి, వాళ్ళు వెళ్తానంటే మేము నో అనం అని చాలా చాలా తెలివిగా తప్పించుకొని మేము చాలా తెలివి గలవారేమో అని అనుకుంటున్నారు. నాతో కాదు. గమనించండి, మరి పిల్లల యొక్క అనుమతి లేకుండానే కలలు కనేస్తున్నారు కదా. డాక్టర్ని చేసేయాలి, ఇంజనీర్ని చేసేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసేయాలి, పైలట్ని చేసేయాలని. మరి వాళ్ళు అడిగే మీరు చేస్తున్నారా? కాదు కదా.
మరి సమూయేలు తల్లి మరి అడిగి చేసిందా సమూయేల్ని దేవుని యొక్క సేవకి? సమూయేలుకి తెలియకుండానే మరి మరి తన తల్లి అప్పగించింది కదా. మరి తల్లిదండ్రుల్ని పిల్లలు ఒక్కొక్కసారి అడగకపోవచ్చు. నేను దేవుని సేవ చేస్తానని వారికి తెలియక అడగకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రంలో పుట్టారు. మనమందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఈ లీగల్ హెయిర్స్ అయిపోయాం. అంటే న్యాయబద్ధంగా క్రీస్తుకి మనం అందరం కూడా పిల్లలమి. తండ్రికి మరి పిల్లలు ఉంటారు కానీ మనవరాలు ఇంకెవరు ఉండరు, అందరూ పిల్లలే. మరి అంతకన్నా ఇంకా క్వాలిఫికేషన్ మనకి ఏముండాలి? మనకి ఇంకా అవసరం లేదు కదా. అంతకన్నా ఇంకెక్కడ క్వాలిఫికేషన్ నేను చూపించాలి? యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఉండి మరి తన దగ్గరకి వచ్చిన శిష్యుల్ని సేవ చేయమని పంపించారు. సర్వలోకానికి వెళ్ళి ఏమన్నాడంటే మత్తయి సువార్త 28వ వచనంలో సర్వలోకానికి వెళ్ళి శిష్యులుగా చేయండి అన్నారు కదా. ఇంకంతకన్నా క్వాలిఫికేషన్ ఏముండాలి? మరి తల్లిదండ్రులారా, మీకున్న కొడుకైనప్పటికీ కూతురైనప్పటికీ మరి హన్న సమూయేల్ని అడగకుండానే సేవకు పంపించింది. తన ప్రవక్త అవుతాడు, దేవుడు ప్రవక్తగా అభిషేకిస్తాడని తెలియదు పాపం. మరి తను పంపించింది గనక మరి మీకు పిల్లలు ఉన్నారు, దేవుడు మీకు పిల్లల్ని ఇస్తున్నాడు. ఆడపిల్లైనా, ఒంటరి ఆడపిల్లైనా, ఒక్కగానొక కుమారుడైనా దయచేసి ప్రేరేపించబడితే మరి ఈ యొక్క లోకానుసారమైన మర్యాదలు కాకుండా సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఈ వేరు, ఫుట్వేరు ఇలా కాకుండా మంచి సేవకులుగా మీ పిల్లల్ని తయారు చేయాలని, కోత విస్తారంగా ఉన్నది కాబట్టి, పనివారు తక్కువగా ఉన్నారు కాబట్టి నా కుమారుడు నా కుమార్తె కూడా పనివాడిని చేయాలని మరి తలంచాలని, ప్రార్థించాలని ఒక నిర్ణయం తీసుకోవాలని ఎలీషాబా ఆ యొక్క జీవితం నుండి మరి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆఖరిగా మరి ఇది కొంత కాంట్రవర్షియల్ పాయింట్ అయినా చెప్పాల్సింది చెప్తాను. మరి ఇది అందరికీ అప్లై అవ్వకపోవచ్చండి. అయితే ఎలీషాబా జీవితం నుండి మరి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రబ్బైస్ వారి సంస్కృతిలో యోధా మత సాంప్రదాయాలు ఒక అంతటా మనకు అర్థం కాదు, చాలా డీప్గా ఉంటాయి. మనం ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే ఆ యొక్క మరి రబ్బైస్ అందరూ కూడా, జ్యూస్ అందరూ కూడా, ఇక్కడ చూడండి నేను చక్కగా షేవింగ్ చేసుకున్నాను కదా, కనిపిస్తుంది కదా, వాళ్ళు ఇక్కడ షేవింగ్ చేసుకోరు. అది ఇలాగ వెళ్ళిపోయి ఇలా చుట్లు పెట్టుకుంటా ఉంటుంటారు. ఈ సైడ్ ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, నీ కుడి పక్కనగా ఎడవ పక్కగా ఉన్నవి గొరిగించుకొనకూడదు అని. అది ఉంది కాబట్టి గొరిగించుకోరు. అంటే ఎంత డీప్గా ఆలోచిస్తారో. ఆ రబ్బైస్ గురించి యోధా మత సాంప్రదాయాలు గమనిస్తే ఒక వ్యక్తి ఆడపిల్లని వివాహం చేసుకోవాలంటే బాగా వినండి, ఆ ఆడపిల్లకున్న బ్రదర్స్ని ఖచ్చితంగా చూస్తాడంట. ఒక వ్యక్తి ఒక ఆడపిల్లని వివాహం చేసుకోవాలంటే ఆ ఆడపిల్లకున్న బ్రదర్స్ని చూస్తాడట. ఎటువంటి వారు, ఒకవేళ మంచులు కాకపోతే చేసుకోరట. ఎందుకని? మరి సాధారణంగా జనరల్గా ఏమవుతుందంటే మరి మేనమామ పోలిక వచ్చేస్తుంది. మనం కూడా అంటుంటాం కదా మేనమామ పోలికని, అందరికీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మేనమామ బాగుంటే నాకు పుట్టబోయే కుమారుడు కుమార్తె మరి బాగుంటారని వాళ్ళు ఎంక్వైరీ చేసి అప్పుడు మరి ఆ ప్రాపర్టీ, ఆ యొక్క కుటుంబం బాగుంటే వివాహం చేసుకుంటారు. మరి అహరోనికి వివాహం అయిందని అహరోను భార్య ఎలీషబా అని మనం నేర్చుకున్నాం. ఎలీషబా క్వాలిటీ మనకు తెలియదండి, తన భక్తి జీవితం మనకు తెలియదు, తన ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక జీవితం మనకు తెలియదు. తండ్రి, అన్న, పిల్లల గురించి రాశారు కానీ తన గురించి ఏమీ తెలియదు. మరి అప్పట్లో అహరోను ఏ బేసిక్స్ మీద వివాహం చేసుకున్నాడంటే అన్నయ్యైన నాషోను వలన కూడా ఎలీషబాని వివాహం చేసుకున్నాడట. ఎలీషబాకి అన్నవరు నాషోను. మరి అహరోను వివాహం చేసుకోవడానికి కారణం ఒక రకంగా మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన భక్తిపరుడైన ఆ యోధా గోత్రానికి ఆ నాయకుడైన ఆ వ్యక్తి నాషోను కాబట్టి పర్లేదులే, వాళ్ళ చెల్లి కూడా మంచి క్వాలిటీస్ కలిగిన అమ్మాయి అని ఈ అహరోను ఈ ఎలీషబాని వివాహం చేసుకున్నాడు. మరి ఎంక్వైరీ చేసి ఉంటాడు, ప్రార్థన చేసి ఉంటాడు, నాషోను గురించి కూడా తెలుసుకొని ఉంటాడు, చెల్లి కూడా మంచిదే అని మరి వివాహం చేసుకొని ఉంటాడు. మరి మంచి కుటుంబం
ఎంక్వైరీ చేయాలని నా ఉద్దేశం అండి, అంతకన్నా ఏం కాదు. మరి మన కుటుంబంలోనే మనం భక్తిపరులుగా ఉన్నప్పటికీ త్రాగుబోతులు ఉన్నారు కదా, మరి త్రాగుబోతులను బట్టి మనల్ని వివాహం చేసుకోకపోతే మనం బాధపడతాం కదా, అది కాదు నా ఉద్దేశం. అంటే అవకాశం ఉన్నంత వరకు కుటుంబాల్ని ఎంక్వైరీ చేయాలని ఆ సత్యాన్ని మాత్రమే మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానండి. బిఫోర్ మ్యారేజ్ అన్నీ ఆలోచించాలా, అన్నీ గమనించాలి. ఇలాగ చిటికేసి నిర్ణయం తీసుకొని ఎప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే మనకి ఉన్న అమ్మాయి అబ్బాయి వివాహం అయిపోయేటువంటి వ్యక్తితో కలకాలము వారు బ్రతుకున్నంత కాలం జీవిస్తారు గనక ప్రార్థనాపూర్వకంగా మరి వివాహము చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈరోజు ఆ యొక్క ప్రీస్ట్హుడ్కి తల్లి అయిందంటే కారణం ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అహరోను, మంచి నిర్ణయం తీసుకున్నది ఈ ఎలీషబా. కాబట్టి ఈరోజు మంచిగా ఆ స్త్రీని గురించి మనం చూస్తున్నాం. ఆ రోజు ఆ నిర్ణయం వల్ల తన జీవితంలో సంతోషించింది. అఫ్ కోర్స్ కుమారుల తర్వాత తప్పు చేశారు, అది మన సబ్జెక్ట్ ఇప్పుడు కాదు కాబట్టి అది టచ్ చేయట్లేదు. అయినప్పటికీ ఇది నా సలహా మాత్రమే. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇల్లుని చూడు ఇల్లాలిని చూడు. ఇల్లు అనగానే 2 BHK బాల్కనీ ఉందా, ఏ ఫ్లోర్లో ఉంది, 10th ఫ్లోరా, 15th ఫ్లోరా, ఏ ఏరియాలో ఉంది, కాస్ట్లీ ఏరియా, అది కాదు. ఇల్లు అనగానే తన కుటుంబం ఎలాగుంది తను కూడా చూసి అప్పుడు మరి ఇల్లాలని చూడాలి. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాలు ప్రసంగాలకి పాయింట్స్ అయిపోతున్నాయి. ఎక్కువ డైవర్స్ కేసులు మరి మన యాజకుల కుటుంబంలో ఉంటున్నారు, ఎక్కువ డైవర్స్ కేసులు క్రిస్టియన్స్లో ఉంటున్నారు. మరి దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసింది, మరి వివాహానికి వెళ్ళి ఆ ప్రాధాన్యత మనకి చెప్పింది పుట్టుకమంటే తెగిపోవాలని కాదు, కలకాలం ఉండాలని. మరి వివాహ సమయాలు తెగ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. కాబట్టి మరి తల్లిదండ్రులకి వివాహం చేసుకోబోతున్న వారికి మరి చిన్న సలహా మాత్రమేనండి. అవకాశం ఉన్నంత వరకు మంచి కుటుంబాన్ని చూసుకోవాలి. కాబట్టి ఆ మంచి కుటుంబము, ఆధ్యాత్మిక కుటుంబము, రక్షింపబడిన వ్యక్తిని వివాహం చేయాలి కానీ గవర్నమెంట్ జాబ్ని చూసి పెళ్లి చేయొద్దు దయచేసి. మంచి ప్యాకేజ్ ఉంది కాబట్టి పెళ్లి చేయొద్దు, మంచి ప్రాపర్టీ ఉంది కాబట్టి పెళ్లి చేయొద్దు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ జీసస్. Shalom Aleichem Malachei Shalom Malachei Elyon Mi Melech Malchei HaMelachim HaKadosh Baruch Hu Boachem LeShalom Malachei Shalom Malachei Elyon